గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెనో, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహా ఘనుడ, మహోన్నతుడ, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, చేరు వచ్చిన మా అందరినీ కూడా, మా కుటుంబాన్ని నాయన మీ యొక్క జ్ఞాపకంలో ఉంచుకోనండి. దయచేసి కనికరించండి. మమ్మల్ని అందరినీ మీ కృపగలిగిన హస్తాల కింద భద్రపరచండి ప్రభా. ఎంతో విలువైన ఈ సమయాన్ని మీరు మాకు అనుదినము దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డ ఎలాంటి నిరాశలో, నిస్పృహలో, కష్టంలో ఉన్నారో ప్రభా మీరు ఎరుగురు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముఖ్యంగా నాయన గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని రావాల్సిన వారిని నడిపించండి నాయన. గలతీ పత్రిక ధ్యానాలు మేము ధ్యానించుండగా మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. నేర్చుకోవాల్సిన పద్ధతులు మేము నేర్చుకున్నటకు మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. సహాయం దయచేయండి. మీరే నైనా కొన్ని ఆత్మీయ పాఠాలు మాకు వినిపింప చేయమని. నేను కాదు ప్రభా, నా జ్ఞానము నైనా తృణప్రాయమైనది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభా నా జ్ఞానము, నా మాటలు అయినా ఉపయోగకరమైనవి కావు నాయన. కనుక మీరు మాత్రమే నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ కూడికి యావత్తు మీకు మహిమకరంగా జరిగించుకుందని నమ్ముచు మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, గలతీ పత్రికను మనము 3 భాగాలుగా వివరించుకున్నాము. గలతీ పత్రిక మొదటి సెషన్లో మనం మాట్లాడుకున్నాం. గలతీ పత్రిక మొదటి 2 అధ్యాయాలు పౌలు గారి యొక్క ఒక ఉద్దేశము, ఒక అభిప్రాయము లేక ఒక వాదనను తెలియచేస్తే, 3వ అధ్యాయము 4వ అధ్యాయము మరి ఒక వాదనను, మరి ఒక అభిప్రాయము లేక మరి ఒక ఉద్దేశమును తెలియజేస్తాయి. 5, 6 అధ్యాయాలు 3వ అభిప్రాయము లేక 3వ వాదనను తెలియజేస్తాయి. ఇది ఆల్రెడీ సెషన్ నెంబర్ 1లో మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చాలా దినాలైంది కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. రీసెంట్గానే మనము పెండింగ్గా ఉంచుకున్నటువంటి గలతీ పత్రిక మొదటి అధ్యాయంలోని 2 నుండి 9 వచనాలను కూడా పూర్తి చేసుకున్నాం ప్రభు యొక్క మహాకృపను బట్టి. కాబట్టి సక్సెస్ఫుల్గా మనము 2 అధ్యాయాలను కంప్లీట్ చేసుకున్నట్టు 3వ అధ్యాయం ప్రారంభంలోనికి ఈరోజు మనం వెళ్దాం. మరలా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ 2 అధ్యాయాల వరకు మీరు ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయ్యి ఉన్నా పర్వాలేదు, ఛానల్లో మనకి వీడియోస్ ఉన్నాయి, వాక్యంతో కూడినటువంటి సమాచారాలు, సందేశాలు ఉన్నాయి. సమయం ఉన్నప్పుడు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఈ 3, 4 అధ్యాయాలు మాత్రం అస్సలు మిస్ అవుద్దని నేను ప్రత్యేకంగా చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. కారణం ఏంటంటే, పౌలు గారి యొక్క అత్యద్భుతమైనటువంటి వాక్యముతో కూడినటువంటి స్టఫ్ ఒక దైవజనుడికి, ఒక సేవకునికి ఏదైతే ఉండాలో, ఒక సేవకుడికి ఉండవలసినటువంటి ఆ స్పిరిచువల్ స్టఫ్ అనేది 3, 4 అధ్యాయాలు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దయచేసి 3, 4 అధ్యాయాలు ఈ రోజు నుండి 4వ అధ్యాయం అయిపోయే వరకైనా కనీసం, నా కోరిక అయితే మీరు అన్ని సెషన్స్ వినాలనే నా కోరిక. ఒకవేళ తీరిక లేకుంటే కనుక 3, 4 అధ్యాయాలు అస్సలు యాబ్సెంట్ అవ్వద్దని నేను స్పెషల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు 3వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి భాగం మాత్రమే మనం వివరించుకుంటాం. మొదటి భాగం ఏమని వ్రాయబడిందంటే, ఓ అవివేకులైన గలతీయులారా, ఓ ఫులిష్ గలేషియన్స్ అని గలతీయులను పిలుస్తున్నాడు పౌలు గారు.
అవివేకులైన గలతీయులారా అని గలతీయులను పిలుస్తున్నాడు పౌలు గారు. ఇప్పటి వరకు చాలా ఓపికతోనే మాట్లాడాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాడు, గౌరవించి మర్యాదనిచ్చి మాట్లాడాడు గలతీ సంఘంతో. మొదటి 2 సెషన్స్ మీకు జ్ఞాపకం ఉన్నాయి కదా. మొదటి 2 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాల్లో ఆటోబయోగ్రాఫికల్ ఆర్గ్యుమెంట్ అని మనం నేర్చుకున్నాం. అంటే దానిలో 2 పార్ట్స్ అని కూడా మనం అనుకున్నాం. ఒకటి ఆయన బోధన గురించి, రెండవది ఆయన అపోస్తలత్వం గురించి. అపోస్తలత్వం గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. ఆయన బోధ, ఆయన ప్రకటించిన సువార్త ఎలాంటిదో లేటెస్ట్గా గడిచినటువంటి సెషన్స్లో మనం మాట్లాడుకున్నాం. ఈ 2 అధ్యాయాలు పౌలు గారు తన అపోస్తలత్వమును, తన బోధను అవి ఖచ్చితమైనవి, ఖచ్చితంగా అతను అపోస్తలుడని, ఖచ్చితంగా అతను చెప్పిన సువార్త అంగీకార యోగ్యమైనదని ఆయన వాదిస్తూ వచ్చాడు. ఈ 2 అధ్యాయాలు ఎంతగా ఆయన వాదించాడంటే 8-9 వచనాలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం కనుక మనం గమనిస్తే, నేను ప్రకటించిన ఈ స్వార్థ ఏదైతే ఉందో ఇది కాకుండా మరొక ఫార్మెట్లో, మరొక విధంగా పరలోకం నుండి దూతలు దిగివచ్చి ప్రకటించినా కూడా వారు శాపగ్రస్తులు అవుదురు అని అన్నాడు. దూతలను కూడా శపించడానికి ఏమాత్రం వెనకాడలేదు ఇక్కడ పౌలు గారు. అంటే అంత స్టాండర్డ్గా, అంత నొక్కి వక్కాణిస్తూ ఆయన యొక్క బోధ గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అంత ఖచ్చితంగా ఆయన బోధించున్నాడు, స్వార్థ ప్రకటించున్నాడు. కాబట్టి ఆయన బోధన గురించి ఏమాత్రము సందేహించకుండా మాట్లాడిన వాడుగా పౌలు గారు ఉన్నారు. ఒక్కొక్కసారి మనం కొన్ని మెసేజెస్ చూస్తుంటాం, వింటుంటాం. అది వాయిస్ క్లిప్ కానీ, వాట్సాప్లో వచ్చే చిన్న మెసేజెస్ కానీ, ఒక పోస్ట్, ఒక వాకింగ్ కలిగినటువంటి ఒక మాట కానీ, ఏదైనా ముఖ్యంగా ఒక నలుగురిలో మనం మాట్లాడేటప్పుడు ఒక్కళ్ళతోనైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా వాకింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకూడదు. కానీ కొన్ని సోషల్ మీడియాస్లో మాట్లాడేటప్పుడు మాత్రం ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని పదాలు మనం వాడకూడనివి మన నోట దొర్లి వచ్చేస్తుంటాయి. అదేమి పెద్ద పాపం కాకపోవచ్చు, కానీ అట్టి వాటిలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే పౌలు గారి వలె నేను ఖచ్చితంగా మాట్లాడాను అని మనం కూడా సపోర్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వగలం. కాబట్టి వాకింగ్ గురించి మాట్లాడేటప్పుడైనా, దేవుని గురించి మాట్లాడేటప్పుడైనా, సోషల్ మీడియాలో, సాంఘిక మాధ్యమాల్లో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడవలసిన వారమై ఉన్నామని జస్ట్ నేను జాగ్రత్తను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడినటువంటి పౌలు గారు, తన అపోస్తలత్వమును, సువార్తను నిరూపించుకున్నటువంటి పౌలు గారు 3వ అధ్యాయంలో తన వర్షన్ మార్చుకుంటున్నారంటే తన ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నారు. దేనిలోకి? వేరే వాదనలోనికి వెళ్తున్నారు. ఏంటి ఆ వాదన అంటే సిద్ధాంతపరమైనటువంటి వాదన. ఇది థియలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటాం. 3-4 అధ్యాయాల్లో పౌలు గారు వాదించబోతుంది దేని గురించి అంటే డాక్టరీన్ గురించి, సిద్ధాంతం గురించి, థియాలజీ గురించి ఆయన మాట్లాడబోతున్నారు. మాట్లాడబోయే ముందు ఆయన ప్రొనౌన్స్ చేస్తున్నటువంటి విధానం, సంబోధిస్తున్నటువంటి విధానం ఏంటంటే, అవివేకులైన గలతీయులారా, వివేకం లేదు మీకు అంటున్నాడు. వివేకం లేదు. ముద్దుగా గలతీయులను పిలుచుకుంటున్నటువంటి పిలుపు చాలా కోపంగా, వాళ్ళకి బోధించిన బోధంతా వేస్ట్ అయిపోయిందన్నటువంటి వేదనతో గలతీ సంఘాన్ని పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, అవివేకులైన గలతీయులారా అని ఆయన పిలుస్తున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఈ అవివేకులైన గలతీయులారా అని ఆయన పిలుచుట్లో కలిగినటువంటి ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది. ఏంటి అని కనుక మనం ఆలోచన చేసే ముందు ఒకసారి మనము ఒక భౌగోళిక అంశం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడాలంటే, అవివేకులు అంటే తెలివి తక్కువ వాళ్ళు, ఫూల్స్, వివేకం లేని వాళ్ళు, అంత క్లవర్స్ కాదు, బ్రిలియంట్స్ కాదు అని అర్థం వస్తుంది. కానీ ఆలోచన చేస్తే
ఫస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాము గలతీ పత్రిక మ్యాక్సిమం దక్షిణ గలతీలకు రాయబడిన పత్రిక ఇది అని మనం మాట్లాడుకున్నాం. ఈ దక్షిణ గలతీ ప్రాంతం అనేది సిరియా నుండి ఆసియాకు ప్రయాణమై వెళ్ళాలి అంటే, సిరియా నుండి, మళ్ళీ చెప్తున్నాను, సిరియా నుండి ఆసియా వైపు వెళ్ళాలి అంటే పౌలు గారు ప్రయాణం చేసినటువంటి ప్రదేశంలో అనేటువంటి మ్యాప్లో ఖచ్చితంగా సిరియా నుండి ఆసియాకు వెళ్ళేటప్పుడు, ఇంకా చెప్పాలంటే సిరియాకి రాజధాని దమస్కు కదా, దమస్కు నుండి ఆసియాలోని ఎఫెసు పట్టణము వాటి వైపు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ దక్షిణ గలతీని టచ్ చేస్తూ వెళ్ళాలి, దక్షిణ గలతీ గుండానే వెళ్ళాలి. నేను ఈ పాయింట్ మీకు అర్థం అవడానికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏదైనా ఒక పల్లెటూరు ఉందనుకోండి, ఏదైనా ఒంగోలు ప్రాంతంలో ఒక పల్లెటూరు ఉంది, త్రోవగుంట అనేటువంటి ఒక పల్లెటూరు ఉంది అనుకుందాం. లేకపోతే ఎందుకులేండి, ఒకవేళ ఒంగోలు వాస్తవ్యులు ఎవరైనా ఉంటే వినేవాళ్ళలో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మా ఊరు పేరే చెప్తాను, మా ఊరు వాళ్ళు ఎవరు చెప్పినా నన్నైతే ఏమనరని నా నమ్మకం. చీరాల పక్కన పాపాయిపాలెం అని చిన్న పల్లెటూరు ఉంది, హైదరాబాద్ ఉంది. జనరల్గా హైదరాబాద్లో ఉండేవాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు అయి ఉంటారా, పాపాయిపాలెంలో ఉండేవాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు అయి ఉంటారా? మీరు చెప్పండి. మా ఊరి వాళ్ళు నన్నే కాదు మిమ్మల్ని కూడా ఏమన్నారు, గ్యారంటీ నాకు చెప్పొచ్చు మీరు ధైర్యంగా. హైదరాబాద్ లో ఉండే వాళ్ళే తెలివి కదా, ఎక్కువగా హైదరాబాద్ లో ఉండే వాళ్ళే తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చాలా ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. సిటీ కనుక ఇది సిటీ కల్చర్ ఉంటుంది, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో అన్ని సౌకర్యాలు ఉంటాయి, జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉంటుంటారు. కాబట్టి బహుశా మ్యాక్సిమం అవకాశం ఉంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండడానికి. ఇన్ ద సేమ్ వే దక్షిణ గలతీ కూడా సిరియా నుండి ఆసియాకు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఆ మార్గంలో గుండా ప్రయాణం చేయాలి కాబట్టి అది సెంట్రల్ పాయింట్. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు మరి వ్యాపారవేత్తలు, వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని విషయాల్లో తెలివి కలిగిన వాళ్ళు అయి ఉంటారు. మరి అంత తెలివి కలిగిన వాళ్ళను అవివేకులైన గలతీయులారా అని ఎందుకు సంబోధిస్తున్నాడు పౌలు గారు? దేనిలో ఈ అవివేకం? ఎందుకు వాళ్ళు ఆ బిరుదును పొందుకున్నారు? ఎవరైతే బోధించారో మనకి, ఎవరైతే అన్ని విషయాలు, ఆత్మీయ విషయాలు నేర్పించారో వాళ్ళే మనల్ని తెలివి తక్కువ వాళ్ళు, నువ్వు తెలివి తక్కువ దానివి, తెలివి తక్కువ వాడివి అని మనల్ని అన్నారంటే మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. పౌలు గారు తన మొదటి ప్రయాణంలో బర్నబా గారితో కలిసి గలతీకి వెళ్ళి అక్కడ ఎంతగానో సువార్త ప్రకటించి, ఎంతగానో సంఘాలు స్థాపించి వచ్చినప్పుడు, సంఘములు, ఒక సంఘం కాదు, మొదటి అధ్యాయంలోనే మనకు అర్థమవుతుంది సంఘములకు అని. కొన్ని చర్చ స్థాపించి వచ్చిన తర్వాత మీ అంత ఫూల్స్ ఎవరు లేరు అని అంటున్నారంటే దాన్ని మనం ఆలోచన చేయాలి. దేనిలో వీళ్ళు అవివేకులు అంటే ఈ లోకానుసారమైన విషయాల్లో అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు ఉంటున్నటువంటి ఏరియా చాలా మంచి కల్చర్ ఉన్నటువంటి ఏరియా, వ్యాపారంలోనూ ఈ లోకానుసారంగాను బాగా డెవలప్ అయినటువంటి ఏరియా, అన్నిటికీ కేంద్రమైనటువంటి ఏరియా. కాబట్టి ఈ లోకానుసారంగా అయితే వాళ్ళు అవివేకులు కాదు. మరి దేని పరంగా వాళ్ళు అవివేకులు? ఏ రీతిగా వాళ్ళు అవివేకులు అని అంటే మనం ఆలోచన చేయవలసిన, వాళ్ళకి వివేకం లేదు అని చెప్తున్నాడు. అవివేకులు అంటే వివేకం లేదు. దేని పరంగా అనేది బైబిల్లో మనం చూద్దాం. అసలు ఎవరిని వివేకులు కాదు అంటారు? హూ ఆర్ ద వివేక్స్? వివేకులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో మనం చూద్దాం. నంబర్ 1 వివేక్, నంబర్ 1 ఎవరు? వివేక్ నంబర్ 2 ఎవరు? మన ఇళ్లలో, మన బంధువుల్లో కూడా ఈ పేరు కలిగిన వాళ్ళు ఫ్రెండ్స్లో ఉంటూ ఉంటారు. కానీ నిజంగా వివేకం కలిగిన వారెవరు, వివేకం లేని వారెవరు? అసలు వివేకం అంటే ఏంటి? అది ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, లేకపోతే వచ్చే నష్టం ఏంటి అనే పలు అంశాల గురించి ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మొదటిగా వివేకము అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? అసలు అది మంచిదా చెడ్డదా అని కనుక మనం ఆలోచన చేస్తే వివేకం అనేది మంచిది, అవివేకం అనేది చెడ్డది అని బైబిల్ తెలియజేస్తుంది.
ముఖ్యంగా ఆత్మీయంగా అవివేకులు అంటే ఎవరయ్యా అంటే ఏది చెప్తే అది నమ్మేవాళ్ళు అవివేకులు. ఇప్పుడు యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే అని నమ్ముతూ దేవుడు కాదు అని నమ్మితే అది అవివేకమా వివేకమా? అవివేకం అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అవివేకం. ఇక్కడికి నేను వచ్చిన కొత్తలో 2011లో మేము ఇక్కడ ఆక్యుపై అయ్యాం. ఇద్దరు సహోదరులు బైబిల్ తీసుకొని దేవుని గురించి మాట్లాడదాం, మీరు మాకు సమయం ఇస్తే దేవుని గురించి కొన్ని మాటలు చెప్తామని చెప్పి ఇంటికి వచ్చారు. ఇక్కడ దేవుని నామం పేరిట వచ్చిన వాళ్ళని మనం కాదనం కదా, ఖచ్చితంగా. చాలా సంతోషంతో నేను వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించడం జరిగింది. ప్రతి వారం వాళ్ళు వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. కొన్ని నెలలు 3-4 నెలలు అయ్యే వరకు వాళ్ళ థీమ్ ఏంటి, మోటో ఏంటి అనేది నాకు అర్థం కాల. అంటే అప్పుడు చాలా అవివేకం ఉంది నా బుర్రలో కూడా. ఎందుకంటే వాళ్ళ థీమ్ ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు కవర్ చేస్తూ మాట్లాడారు. యేసు ప్రభు దేవుడే అన్నట్టుగానే మాట్లాడారు. కానీ 3 నెలలు అయిన తర్వాత, కొంచెం క్లోజ్ అయిన తర్వాత, కొంచెం పరిచయం పెరిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడు. యేసు ప్రభు జస్ట్ ఒక మనిషి మాత్రమే, శరీరధారి మాత్రమే, ఆయన దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నేనే దేవుణ్ణి అని చెప్పలేదు అని చెప్పడం మొదలుపెట్టారు. చాలా షాకింగ్ అనిపించింది. వీళ్ళేంటి హఠాత్తుగా ప్లేట్ తిప్పేసి మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యం వేసింది. అసలు విషయం ఏంటంటే వాళ్ళిద్దరిని నాకు పరిచయం చేసింది ఒక క్రైస్తవ సహోదరి పరిచయం చేశారు. వారు చాలా ఆత్మీయులని నా నమ్మకం. అక్కడ కూడా నేను అవివేకంగానే ప్రవర్తించాను. చాలా వివేకం కలిగిన వారు చాలా స్పిరిచువల్గా ఉంటారని నా నమ్మకం. అందుకని వాళ్ళు పరిచయం చేశారు కాబట్టి వీళ్ళిద్దరిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఒకరోజు ఎవరైతే పరిచయం చేశారో ఆ స్త్రీతో నేను అన్నాను, సిస్టర్ మీరు 2 లేడీస్ని పరిచయం చేశారు కదా, మా ఇంటికి పంపించారు కదా, 3 months నుండి వస్తున్నారు కదా ఎవరు మీకు వాళ్ళు హఠాత్తుగా పోయిన వారం వచ్చినప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అని అన్నారండి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. లేదు యేసు ప్రభు దేవుడు అని కొన్ని రెఫరెన్సెస్ నేను వాళ్ళకి చూపించాను. నాకెందుకు మనసు కష్టంగా ఉంది వాళ్ళు అలా మాట్లాడినప్పుడు అని నేను అనడం జరిగింది. అన్నప్పుడు ఈ స్త్రీ ఏమందంటే, అవును కరెక్టే కదా వాళ్ళు చెప్పింది, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కుమారుడు మాత్రమే, జస్ట్ శరీరధారి మాత్రమే. దేవుడు యెహోవా ఒక్కడే. యేసు ప్రభు వేరు, యెహోవా దేవుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు వివేకం కలిగింది. ఓహో, ఫస్ట్ తెలివి కలిగిన వాళ్ళం మనమని మనం అనుకుంటున్నాం, కానీ అస్సలు తెలివి తక్కువ వాళ్ళం మనమే అర్థమైంది. ఆ తర్వాత నుండి ప్రభు మహాకృపను బట్టి వివేకం కలిగింది కాబట్టి నెక్స్ట్ వీక్ నుండి వాళ్ళు మా ఇంటికి రావడం జరగలేదు. నేను మీతో కలిసి కూర్చోలేను, మీతో టైం స్పెండ్ చేయలేను అని నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. చాలా ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. అంటే వాక్యపరమైన ఆర్గ్యుమెంట్, చాలా రెఫరెన్సెస్ నేను చూపించడం, దానికి వాళ్ళు కౌంటర్ రెఫరెన్సెస్ చూపించడం జరిగింది. ఏది ఏమైతేనేమి వివేకం అంటే ఏంటయ్యా అంటే ఏది కరెక్ట్ కాదు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకోవటమే వివేకం. ఆత్మీయ వివేకం అంటే ఏంటంటే ఏది సత్యమైన బోధ ఏది అసత్యమైన బోధ అని తెలుసుకోవటం ఆత్మీయమైన వివేకం. ఆత్మీయమైన వివేకం లేని వాళ్ళు అనగా ఆత్మీయ అవివేకులు ఏమని అర్థం చేసుకుంటారంటే, పరలోకం ఉంది అని నేను ఇప్పుడు చెప్తాను, 1 నెల తర్వాత 1 సంవత్సరం తర్వాత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత అసలు పరలోకం అనేదే లేదు, అది ఉట్టి భ్రమ అని ఎవరైనా ఇంకొక పాస్టర్ గారు వచ్చి చెప్పారనుకోండి, మీరు చెప్పేది కరెక్టేనండి అంటారు. ఇప్పుడు నేను చెప్పే మాట కూడా మీరు చెప్పేది కరెక్ట్ సిస్టర్ అంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ అంటారు. అది ఎలా సాధ్యం అవుతుంది? పరలోకం ఉంది అని చెప్పేటప్పుడు కరెక్ట్ అంటున్నావు నువ్వు, పరలోకం లేదు అని చెప్పినప్పుడు కూడా కరెక్ట్ అంటున్నావు నువ్వు. అంటే ఏ గాలికి వచ్చిన తెరచాపని సామెత ఉంది కదా, లూదియం ఉన్నారా, లెఫ్ట్ అయ్యారు.
ఏ గాలికి ఆ తెరచాపను ఎత్తడం అంటారు కదా, అలా అన్నమాట. అలా ఏ టైంకి ఆ టైంకి తగినట్లుగా మాట్లాడాడు. పౌలు గారు వచ్చినప్పుడు పౌలు గారు చెప్పిన బోధ అంతా కరెక్ట్ అన్నారు గలతీయులు. తర్వాత పరిశీలు వచ్చినప్పుడు పరిశీలు చెప్పిన బోధ అంతా కూడా కరెక్టే అన్నారు. సున్నతి అవసరం లేదు అని బోధించాడు పౌలు గారు, కరెక్టే అన్నారు వాళ్ళు. పరిశీలు వచ్చి సున్నతి పొందాల్సిందే అని అన్నారు, మరలా కరెక్టే అంటున్నారు వీళ్ళు. అవివేకుల వివేకుల, మీరు చెప్పండి ఇప్పుడు. అవివేకుల వివేకుల? అవివేకులు. అవివేకు పదే పదే ఈ పదం మనం ఈరోజు వాడాల్సి వస్తుంది. అవివేకులు అన్నీ కరెక్టే అంటూ ఉంటారు, కానీ బోధ ఒక్కటే, ఒకే విధంగా ఉండాలి. అది దైవజనులకు లేక పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడింది. మనం ఒక బోధని, సత్యమైన బోధ, కృపాసహితమైన వాక్యము, హితవాక్యము, మేలుకరమైన బోధ ఇది అని మనం నమ్మినప్పుడు అదే నమ్మాలి. మన గూగుల్ మీట్లోనే ఒక సిస్టర్ వచ్చారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అన్నిట్లో. నేను, నా కుటుంబం, నా పిల్లలు అందరం ఇమ్మాన్యుయల్ ప్రేయర్ హౌస్లో బాగా ఉపయోగపడాలనుకుంటున్నాం, దేవుని సేవ చేయాలనుకుంటున్నాం అని వాగ్దానం చేశారు అనేక మార్లు. చాలా సంతోషించాను నేను. కొన్ని రోజులు, కొన్ని నెలల నుండి గూగుల్ మీట్కి అటెండ్ అవ్వకపోతుంటే, అటెండ్ అవ్వని వాళ్ళని మనం ఫాలో అప్ చేస్తాం కదా, ఏమేమి సిస్టర్ టైం కుదరట్లేదా, బాగాలేదా ఏంటి అని కనుక్కున్నప్పుడు సిస్టర్ నాకు చెప్పిన మాట ఏంటంటే, మన గూగుల్ మీట్స్కి వచ్చేటప్పుడు నేను అసలు ఎక్కడ వినలేదు సిస్టర్ ఇలాంటి వాక్యాలు, చాలా లోతైన వాక్యాలు దేవుడు మీ ద్వారా, బ్రదర్ గారి ద్వారా తెలియజేస్తున్నాడు, చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసినటువంటి ఆ సిస్టర్ గారు కొన్ని నెలలు ఆగిపోయిన తర్వాత ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వేరే గూగుల్ మీట్కి వెళ్తున్నాను సిస్టర్, ఏదో ఒక్కరోజైతే వీక్లో రాగలను, అది కూడా ట్యూస్డే రాగలనేమో, అది కూడా చూస్తాను. ఎందుకంటే వేరే గూగుల్ మీట్లో మీకంటే చాలా వయసులో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు వాక్యాలు చెప్తున్నారు, సో అందువల్ల నేను అటు వెళ్తున్నాను అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది నాకు. సంతోషం ఎందుకంటే ఉన్న వాస్తవం ఆమె చెప్పినందుకు. వేరే వైపు వెళ్తున్నాను, ఏదో ఒకరోజు మాత్రమే రాగలనని ఫ్రాంక్గా చెప్పినందుకు సంతోషించాను. ఏ నోటితో అయితే ఇక్కడ వాక్యం బాగుంది అని అంటారో, ప్రజల యొక్క ఇంటెన్సిటీ, హ్యూమన్ టెండెన్సీ చెప్తున్నాను, అదే నోటితో రేపటి దినాన బాగాలేదు అని కూడా చెప్పచ్చు. కానీ క్రైస్తవులకు ఉండాల్సినటువంటి స్టాండర్డ్ ఎథిక్ ఏంటయ్యా అంటే, నువ్వు బాగుందని ఒక వాక్యం ఇది చెప్పేసేయాల్సిన అవసరం లేదు. ఆ సర్టిఫికెట్ అక్కడ చెప్పే వాక్యం బాగుంది, అన్న చెప్పే వాక్యం బాగుందని వినే వాళ్ళ దగ్గర నుండి సర్టిఫికెట్ పొందడానికి కాదు, నేనైనా ఏ దైవజనుడైనా దైవజనురాలైనా బోధించేది. ఆ వాక్యం సత్యమైనదైతే వాక్యం ముందు నిలిచి ఉండాలనే కోరికతో, వాక్యం ప్రకారం బ్రతకాలి అనే కోరికతో వాక్యం చెప్తారు ఎవరైనా. వాక్యం ప్రకారం వినేవాళ్ళందరూ కూడా వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనేటువంటి కోరికతో వాక్యం చెప్తారు. అది గ్రహించాలి. బాగుంది అని మార్కులు అవసరం లేదు వాక్యం చెప్పేవాళ్ళకి, కానీ బాగున్న ఆ వాక్యంలో నువ్వు బ్రతికితే, వాక్యానుసారంగా బ్రతికితే అదే చాలు, అంతకంటే ఏమో అవసరం లేదు. కాబట్టి ఏది అవును అంటామో కొన్ని రోజుల తర్వాత దాన్ని కాదంటే అది వివేకము కలిగినటువంటి ఆ విశ్వాసి యొక్క లక్షణము కాదు. పౌలును ఓకే అన్నారు, పౌలుకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఇప్పుడు పరిసేలకు వీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి ఒక రుజువు ఏంటంటే, యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 3వ వచనంలో పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగించబడిన బోధ. చదువుతారా మాట? దయచేసి నాకు రెఫరెన్సెస్ ఫాస్ట్గా అందివ్వండి. యోధా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నించుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులందరికీ ఎన్నిసార్లు అప్పగించబడింది బోధ? ఇప్పుడే చదివారు కదా, ఒక్కసారే
బోధ అనేది మనకు అప్పగించబడింది. ఏ వాక్యానికైనా ఎవరొచ్చి బోధించిన విధానం ఒకటే ఉండాలి. పరలోకం ఉంది అని బైబిల్ చెప్తుంది, ఉంది అంతే. మరొకసారి మరొకళ్ళు వచ్చి లేదు అని చెప్తే వాళ్ళు చెప్పిన బోధే మీరు చెప్పిన బోధే కదండి, ఆ సిస్టర్ చెప్పిన దేవుని వాక్యమే మీరు చెప్పిన దేవుని వాక్యమే కదండి అని అనకూడదు. చెప్పేవాళ్ళు రకరకాలుగా మలిచి మభ్యపెట్టి మార్చి ఏదైనా చెప్తారు. కానీ చెప్పేవాళ్ళకి ఒక్కరికే కాదుగా బైబిల్ ఇచ్చింది దేవుడు, వినే మనకి కూడా బైబిల్ ఇచ్చాడు. అదే బైబిల్ వినే మన చేతిలో కూడా ఉంది. అందుకే పదే పదే వాక్యాలు మనం మాట్లాడుకున్నాం. మార్కు 4:24 ఉన్నమాట, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. బెరయలోని విశ్వాసులను ఎందుకు ఘనులైన వారు అని అన్నాడు పౌలు గారు? ఎందుకు ఘనులైన వారు అన్నారు? 100 సార్లు పైన చెప్పుకున్నాం ఈ మాట. మనం రెఫరెన్స్తో పాటు గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. వీరు బెరయలోని వారు చాలా ఘనులైన వారు. వీళ్ళు ఎందుకు? అనుదినము పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యాలు అలా ఉన్నాయో లేదో అని అనుదినము లేఖనాలని ప్రతిదినము పరిశీలిస్తున్నారు. అదే మాట ఉందా అక్కడ? అదే అర్థం వచ్చే మాట ఉందా? తీస్తే చదివేసేసేయండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు దశలోనికీలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రతిదినము లేఖనాలను పరిశీలిస్తూ ఉంటే వాళ్ళు ఘనులు. బైబిల్లో గొప్పవాడెవడయ్యా అంటే బాగా ఆస్తున్నవాడు, మంచి వెహికల్ ఉన్నవాడు, 4 వీలర్ ఉన్నవాడు, లేకపోతే మంచి బిల్డింగ్లో ఉన్నవాడు కాడు. వాక్యం బాగా ఎరిగినవాడు గొప్పవాడు బైబిల్ ప్రకారం. గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాట. కానీ విషయం ఏంటంటే, చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఈ లోకానుసారంగా ఘనులైన వారి దగ్గర వాక్యం లేదు. వాక్యాన్ని, సత్యవాక్యాన్ని అంగీకరించే వాళ్ళందరూ కూడా ఈ లోకానుసారంగా ధనవంతులు, గొప్పవాళ్ళు, గనులు కాదు. ఈ లోకానుసారంగా దీనులైన వారే సత్యవాక్యాన్ని ఎక్కువగా అంగీకరిస్తారు. అందుకనే దీనులైన మీరు, పేదలైన మీరు ధన్యులు అన్నాడు దేవుడు. మనం గుర్తుపెట్టుకోవాలి, సత్యవాక్యమును సరిగా విభజించేవారిగా, సత్యవాక్యమును సరిగా విని అంగీకరించి గ్రహించి దాని ప్రకారం బ్రతికేవాళ్ళుగా మనం ఉన్నామా లేమా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వాక్యము లేక బోధ ఒక్కసారే మనకు అప్పగించబడింది. అయితే వివేకము అనేది మంచిది, అవివేకం అనేది చెడ్డది. అలాంటి అవివేకం మనలో ఉండకూడదు. విషయం ఏంటంటే, వాక్యాన్ని మంచిదా చెడ్డదా అని అంచనా వేయలేని వాళ్ళు, వాక్యం మంచిది అంటే వాక్య విధానం కరెక్టా కాదని అంచనా వేయలేని వాళ్ళు రేపు పరలోక రాజ్యం వెళ్ళరు. అవివేకులకు పరలోక రాజ్యంలో చోటు లేదు అని బైబిల్ చెప్తుంది. మనం వినే వాక్యం కరెక్ట్ అయిందా కాదా అని జడ్జి చేసుకోలేని వారు పరలోక రాజ్యంలో వారికి చోటు లేదని బైబిల్ చెప్తుంది. మీరు తర్వాత చదివినా పర్లేదు, మీరు ఆల్రెడీ తీస్తే చదవండి. మార్కు 7:22లో ఒక లిస్ట్ ఉంది. చెడ్డవి లోపల నుండి వస్తాయి అనే ఒక లిస్ట్ ఉంది కదా, చదువుతారా? మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనం మాత్రమే చదవండి. నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దైవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఇవన్నీ లోపల నుంచి వస్తాయి. వచ్చి మనిషిని ఎలా చేస్తాయి? మనిషిని ఏం చేస్తాయి? అవివేకము వచ్చినట్లు అపవిత్రం. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్లి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇవన్నీ లోపల నుండి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. అపవిత్రులు ఉంటారా పరలోక రాజ్యంలో? అపవిత్రులు ప్రకటన గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటుంది కదా, అపవిత్రులు పరలోక రాజ్యంలో ఉండరు, పిరికి వారు కూడా పరలోక రాజ్యంలో ఉండరు.
మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మనలో ఇలాంటి అవివేకము, మంచి చెడ్డలను ఎన్నిక చేసుకునేటువంటి ఒక తెలివితేటలు కనుక మనలో లేకపోతే మనము పరలోక రాజ్యానికి వారసులు కాము. ఆలోచన చేస్తున్నామా? వాక్యం గురించి ఒక సరైన అవగాహన మనకుందా లేదా? ఏది పడితే అది మనం వింటున్నామా? ఏది పడితే అది విని దానికి మనం ఓటేసేవారిగా ఉన్నామా? ఏ వాక్యమైనా కానీ వాక్యమే కదా, బైబిల్లో ఉండే కదా చెప్పేది, దేవుని నామం పేరటే కదా వాళ్ళు వస్తుంది అని నా వలే నేను పొరపాటు పడినట్లుగా మనము ఇప్పుడు పొరపాటు పడుతున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ప్రియులారా, పరిశీలన చేసుకున్నాం. ఇప్పుడు నేను కొంతమంది వివేకులు బైబిల్లో ఉన్నారు అని చెప్పాను కదా. మొట్టమొదట వివేక్ నంబర్ 1 ఎవరయ్యా అంటే దావీదు గారు. బైబిల్ చెప్తుంది అన్నమాట. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. వివరించేది పెద్దగా ఏం లేదు, నేను రెఫరెన్స్ చెప్తూ ముందుకు వెళ్తాను. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో సౌలు రాజు దగ్గర ఉన్న సేవకులందరికంటే కూడా దావీదు చాలా వివేకంగా ప్రవర్తిస్తూ వచ్చాడంట. చదువుతారా? తీసారా? ఎవరైనా చదవమని చెప్పండి సిస్టర్. ఎవరు తీసినా చదవచ్చండి, చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. చాలు. ఇక్కడ గమనిస్తే దావీదుకి ఎలాంటి వివేకం ఉంది? బహు వివేకం. బహు వివేకం. బహు వివేకం, చాలా తెలివితేటలు అన్నమాట. సమయానికి తగిన రీతిలో సమయానుకూలంగా మాట్లాడడం, సమయానుకూలంగా ప్రవర్తించడం, నష్టం కలగకుండా ప్రవర్తించడం, అలాంటి క్యారెక్టర్ దావీదుకు ఉంది. అందుకని దావీదును బైబిల్ ప్రకారం మనం వివేక్ నంబర్ 1 అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి మీరు, వివేక్ నంబర్ 2 ఎవరై ఉండొచ్చు? దావీదు 1 అయితే 2 ఎవరై ఉండొచ్చు? గెస్ ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. పౌలు గారు. ఓకే. ఇంకా క్రొత్త నిబంధనలోకి ఇంకా మనం వెళ్ళలేదు. పాత నిబంధనలో ఎవరై ఉండొచ్చు? సొలొమోన్. వెరీ గుడ్, వెరీ గుడ్ సిస్టర్. చదువుదాం. వివేక్ నంబర్ 2 సొలొమోన్ గారు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. మీరు లేటుగా తీస్తున్నారు, నేనే చదువుకోనా? మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయం దయచేయము. చాలు. ఇక్కడ గమనిస్తే ఏమి కావాలని అడుగుతున్నాడు ఈయన? వివేకము కావాలని. కావాలని, వివేకం గల హృదయము. దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దేవుడు అతనికి వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగావు కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్పి 11వ వచనంలో అంటాడు. నువ్వు దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, కానీ న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. కాబట్టి వివేకంతో పాటు ఏమిస్తున్నానని 12వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. వివేకం ఇచ్చాడు. సో వివేక్ నంబర్ 2 సొలొమోన్ గారు. ఎంత గొప్ప మహారాజుగా సొలొమోన్ గారు పరిపాలించారు మనందరికీ తెలుసు. సొలొమోన్ గారి చరిత్ర మనందరికీ తెలిసినది ప్రియులారా. ఈయన నంబర్ 2. నంబర్ 3 గెస్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన పేరు ఏదో ఒకటి చెప్పండి. ఓకే,
వివేక్ నంబర్ 3 ఎవరంటే జకర్యా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 14 వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26:14. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడగు జకర్యాకు చీటీ వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఇక్కడ గమనిస్తే వివేకము గల ఆలోచనకర్త అని పేరు ఆయనకి, జకర్యాకి. ఇతను మరొక వివేక్ అనగా మూడవ వివేక్. చాలా మంది ఉన్నారు. నేను నేర్చుకున్న వారిలో, నేను తరచి వెదకి చదువుకున్న వారిలో వీళ్ళు కనబడ్డారు. మీరు ఇంకా వెతికితే ఇంకా చాలా మంది కనబడతారు. వివేక్ నంబర్ 4 యోనాతాన్ గారు కూడా. యోనాతాన్ గారి గురించి కూడా వివేకము కలిగిన వాడని చెప్పబడింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథమే 27వ అధ్యాయం 32వ వచనం. 27:32. దావీదు పినతండ్రి అయిన యోనాతానును వివేకము గల ఆలోచనకర్తయే ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మాని కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల వద్ద ఉండుటకు నియమింపబడెను. దావీదు పినతండ్రి అయిన యోనాతాను, దావీదు యొక్క చిన్నాన్న బాబాయ్ అయినటువంటి యోనాతాను వివేకము కలిగినటువంటి ఆలోచనకర్త అని బైబిల్ తెలియజేస్తుంది. ఇతను ఎన్నో వాడు వివేకము కలిగిన వారిలో అంటే మన పాఠంలో ఎన్నో వాడు? నాలుగో వాడు. అలా చూస్తే క్రొత్త నిబంధనలో మరొక వ్యక్తి ఉన్నారు. ఎవరు? క్రొత్త నిబంధనలో వివేకము కలిగిన వారు. మొట్టమొదట క్రొత్త నిబంధనలో వివేకం కలిగిన వారు యేసు ప్రభు. ఆయన గురించి యెషయా గ్రంథంలోనే చెప్పబడింది. రెఫరెన్స్ ఇస్తున్నాను, మీరు తర్వాత చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 52వ అధ్యాయంలో 13వ వచనం కనుక గమనిస్తే, నా సేవకుడు వివేకముగా ఉంటాడు, వివేకం కలిగి ప్రవర్తిస్తాడు అనే మాట అక్కడ కనబడుతుంది. అది సర్వెంట్ సామ్ కదా, సేవకుని గురించి చెప్పబడినటువంటి గీతం. అది యెషయా గ్రంథము 52వ అధ్యాయాన్ని సర్వెంట్ సామ్ అని అంటారు. 52వ అధ్యాయంలో 13వ వచనంలో యేసు ప్రభు గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అది. నా సేవకుడు వివేకము కలిగిన వాడు అనేటువంటి మాట. అంతేకాదు, తండ్రి అయిన దేవుడు అంటే తండ్రిగా ఆయన మనల్ని పరిపాలించినప్పుడు పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు కూడా వివేకం కలిగిన వాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 14వ వచనం గమనిస్తే తండ్రి అయిన దేవుడు కూడా వివేకం కలిగిన వాడు అని మనం చూస్తాం. మరో ఇద్దరిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఒక శాస్త్రిని వివేకం కలిగిన వాడు అని మెచ్చుకున్నాడు. ఎవరు ఆ శాస్త్రి చెప్తారా? ఒక క్వశ్చన్ వేశాడు యేసు ప్రభుని. ఆయన యేసు ప్రభును ఒక ప్రశ్న అడిగాడు. అతను శాస్త్రి. చాలా వివేకంగా జవాబిచ్చావు అని అంటాడు యేసు ప్రభు అతనితో. చిన్న గెస్ట్. ధర్మశాస్త్రోపదేశకుడు. ఓకే, ధర్మశాస్త్రోపదేశకుడు, శాస్త్రి అతను. చూద్దాం. మీరు చూస్తే ఓ ఇతనేనా అని మీకు అనిపిస్తుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు మీరు రాసుకోండి. 34వ వచనం ఒక్కటే చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుండి 34 వచనాలు చదువుకోవాలి. కానీ ప్రస్తుతానికి 34వ వచనం ఒక్కటే చదివితే చాలు. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడగ తెగింపలేదు. ఏం క్వశ్చన్ అడిగాడు ఆయన? గుర్తొచ్చాడు ఇప్పుడు? ఇప్పుడు చదవండి. 28 నుండి చదవండి అమ్మా. వారసుడవుటకు నేనేం చేయాలి? ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఏమేమి ఫాలో అవ్వాలి అని అంటే దేవుడు అతనికి జవాబు చెప్పినప్పుడు అవన్నీ నేను చిన్నప్పటి నుంచే ఫాలో అవుతున్నాను. ప్రధానమైన ఆజ్ఞ ఇది, పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి,
సత్యవంతుడు దేవుడు ఒక్కడే అని నేను ఎరుగుదును, ఈ విషయాలన్నీ చెప్పాడు కదా దేవునితో. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవునికి. అప్పుడు దేవుడు అతను అన్నాడు, ఇతను వివేకము కలిగి ప్రత్యుత్తరం ఇచ్చను అని దేవుడు అతని గురించి అనుకున్నాడు. ఇతను శాస్త్రి, అతను ఒక వివేకము కలిగిన వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు బర్యేసు. అపోస్తుల కార్యముల గ్రంథంలో సెర్గి పౌలు దగ్గర ఉంటూ వచ్చాడు. దైవజన సురేష్ బాబు గారు కూడా వివరించారు. సెర్గి పౌలు దగ్గర ఆయన ఉంటూ ఉన్నాడు. అతని పేరు బర్యేసు. చూద్దాం అతను కూడా. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. ఇతడు వివేకము గలవాడై సెర్గి పౌలు అను అధిపతి వద్ద నుండెను. అతడు బర్నబాను ఇతను సెర్గి పౌలు దగ్గర ఉంటూ ఉన్నాడు. పై వచనం చదివితే అతని పేరు బర్యేసు అని చూస్తాం. బర్ జీసస్ అంటాం ఇంగ్లీష్లో. అతను కూడా వివేకము కలిగిన వాడు. ఇతను ఎన్నో వాడు ఇప్పటికీ ఎన్ని చూసాం? 8వ. పాత నిబంధనలో కరెక్ట్ 8వ వాడు. పాత నిబంధనలో 4 చూసాం. యెహోవా తండ్రిని చూసాం. శరీరధారిగా క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు కూడా అని చూసాం. తర్వాత అపోస్తుల కార్యంలో ఒకరు, మార్కు సువార్తలో ఒకరు చూసాం. ఇలా చూస్తూ వెతుకుతూ వెళ్తే మీకు ఇంకా చాలా మంది కనబడే అవకాశం ఉంది. మీరు కూడా వెతికి వీలైతే గ్రూప్లో పెట్టండి. వీళ్ళు కూడా వివేకం కలిగిన వారు సిస్టర్ బైబిల్ ప్రకారం అని మీరు గ్రూప్లో పెట్టాలని నా యొక్క ఆలోచన. అయితే ఈ వివేకం ఉంటే ఏంటి ప్రయోజనం? ఎందుకు మనం వివేకం కలిగి ఉండాలి? ఏంటి ప్రయోజనం అని కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అసలు వివేకం కలిగి ఉంటే కదా ప్రయోజనం. అది కలిగి ఉండాలంటే మనకి రావాలంటే మనం ఏం చేయాలి? వివేకం రావాలంటే ఏం చేయాలి? ఎలా వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే 2 ఫార్ములాస్ ఉన్నాయి బైబిల్లో. గలతీయుల వలె అవివేకులుగా మనం ఉండకూడదు, వివేకం కలిగి మనం ఉండాలంటే 2 ఫార్ములాస్ బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఫార్ములా నెంబర్ 1 ఏంటంటే కీర్తన 119వ కీర్తన 104లో ఉంది ఆ మాట. చదువుతారా? 119వ కీర్తన, ఎజ్రా గారు రాసినటువంటి 119వ కీర్తన 104వ వచనంలో ఒక ఫార్ములా ఉంది. అది మనకు కనబడుతుంది. చదవండి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యం లాయను. ఎలా కలిగిందంటే ఎజ్రా గారికి వివేకము దేని వలన కలిగింది? దేని వలన వివేకం వచ్చింది అని చెప్తున్నాడు ఎజ్రా గారు? ఉపదేశం వల్ల. ఉపదేశము వలన. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి చెప్పేసేయండి ఇప్పుడు మీరు. ఉపదేశం బోధ అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు కదా. వాక్యం వింటే మనకి వివేకం వస్తుంది. ఉపదేశం వింటే ఆయన కట్టడలు ఆలకిస్తే మనకి ఏమొస్తుంది? వివేకం అనేది వస్తుంది. ఎజ్రా గారికి వచ్చినట్లుగా వివేకం వస్తుంది. అంతేకాదు ఆలకిస్తే వస్తుంది. ముఖ్యంగా ఆలకిస్తే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథమే మొదటిగా 4:1 చదువుదాం. సామెతలు 4:1. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకం నందునట్లు ఆలకించుడి. వివేకం రావాలంటే ఏం చేయాలి? మనం ఆలకించాలి. వాక్యం ఆలకించడానికి ఇష్టపడాలి. పాటలు ఆలకించడానికి మాత్రమే కాదు, సాక్ష్యం వినడానికి మాత్రమే కాదు, వాక్యం ఆలకించడానికి ఇష్టపడితే మనలో ఏది మంచో ఏది చెడో మనకి ఆ వివేకం అనేది కలుగుతుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఏవి శ్రేష్టమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటిని జాగ్రత్తగా ఆలోచన చేసి నిదానించి తెలుసుకోండి అని పౌలు గారు చెప్తారు. అలా ఆలోచించి ఏది కరెక్ట్ కాదని తెలుసుకోవడమే, ఏది ప్రయోజనం మన ఆత్మీయ జీవితానికి, ఏది ప్రయోజనం కాదు అని తెలుసుకోవడమే వివేకం. ప్రియులారా, అది ఎప్పుడు వస్తుంది అని అంటే వాక్యం వింటూ ఉండాలి. వినాలంటే
దేవుని సన్నిధిలో హాజరు కావాలి. వినాలి అంటే సంఘ నియామక కూడికలకు వెళ్ళాలి. వినాలి అంటే ఆదివారం కంపల్సరిగా అటెండ్ అవ్వాలి. వినాలి అంటే ప్రార్థన ఎక్కడ జరుగుతుంటే అక్కడ మన హృదయాన్ని అప్పగించి దేవుని యొక్క వాక్యానికి ఆలకిస్తే దేవుడు మనకి వివేకం అనుగ్రహిస్తాడు. అంతేకాదు, వివేకం కలిగి ఉన్న వాళ్ళకి నీతి సూత్రాలను వాళ్ళు సంపాదించుకోగలుగుతారని 1వ అధ్యాయంలో సామెతల గ్రంథము 5వ వచనం తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో అంటాడు వైస్ కౌన్సిల్స్, నీతి సూత్రాలను వాళ్ళు సంపాదించుకుంటారు అని అంటాడు. చదువుతారు ఆ మాట కూడా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును అంతేనండి. జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. 1వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనమేనా సిస్టర్? అవునండి, 5, 6 వచనాలు, 7 కూడా ఉందండి. నీతి సూత్రములను సంపాదించుకుందు అనే మాట ఉంటుంది కదా. కాలం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. 5వ వచనం. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. నీతి సూత్రాలు ఇవన్నీ మనం నీతిగా బ్రతకాలన్నా, ఆత్మీయంగా బలంగా బ్రతకాలి అన్నా, ఆత్మీయంగా వీక్గా ఉండకుండా ప్రభు మనం చూసి సంతోషించే స్థితిలో మనం ఉండాలంటే ఖచ్చితంగా వివేకులమై ఉండాలి. అవివేకులం ఉంటే ప్రభు సంతోషించరు. కొంతమంది స్కూల్కి పేరెంట్స్ మీటింగ్కి పేరెంట్స్ వచ్చినప్పుడు మా వాడు చాలా బాగా చదువుతాడండి, మా పాప చాలా బాగా చదువుతుందని వాళ్ళ పిల్లల గురించి చెప్పేటప్పుడు, బాగా చదువుతుంది, మా పాప చాలా తెలివి కలిగింది, మా బాబు చాలా తెలివి కలిగినోడు అనే మాట డల్లగా ఏడుస్తూ చెప్తారా, లేకపోతే సంతోషంగా చెప్తారా? సంతోషంగా చెప్తారండి. చెప్తారు. ఒకవేళ డల్ స్టూడెంట్ యొక్క పేరెంట్ ఉన్నాడు అనుకోండి, మా బాబు కొంచెం వీక్ అండి, ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడి చదివినా గుర్తుపెట్టుకోలేడు, చాలా వీక్గా ఉంటాడు, హీఈస్ వెరీ డల్ ఎట్ స్టడీస్ అనే మాట ఆనందంగా నవ్వుతా గంతులేస్తా చెప్తారా? లేదు కదా. చాలా బాధగా ఆ బాధను ఓర్చుకుంటూ మనసులోనే దాచుకుంటూ చెప్తారు, చాలా డల్ అండి. మన ప్రభు కూడా, మన తండ్రి కూడా ఆత్మీయంగా మనం డల్గా ఉంటే మనల్ని బట్టి చాలా బాధపడతాడు. ఆత్మీయంగా అవివేకులుగా ఉంటే, అవివేకం అంటే ఏంటి? డల్ ఎట్ స్క్రిప్చర్, డల్ ఎట్ అండర్స్టాండింగ్, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడంలో, అర్థం చేసుకోవడంలో చాలా డల్గా ఉన్నారు అని అర్థం. అలాంటి బిడ్డలను బట్టి, అలాంటి విశ్వాసం బట్టి దేవుడు బాధపడతాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎంతమంది వివేకం కలిగిన వాళ్ళు చూసాము, అసలు వివేకం ఎలా వస్తుందో తెలుసుకున్నాము. అయితే ఈ వివేకం ఉంటే ఉపయోగం ఏంటో చూసి మనం ముగించుకుందామండి. వివేకం ఉంటే మొట్టమొదటిది ఏంటంటే ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా దేవునికి చాలా ఇష్టమైన లక్షణాలు, గుర్తుపెట్టుకుందాం. వివేకం ఉంటే ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. చక్కని ప్రవర్తన ఉంటే ఎవరికి ఇంపుగా ఉండదు చెప్పండి? చక్కగా ప్రవర్తిస్తారు. పాయింట్ నెంబర్ 1, వివేకం ఉంటే గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ ఉంటుందండి, చక్కని ప్రవర్తన. ఇది మొదటి ఉపయోగం వివేకం వలన. రెండవ ఉపయోగం ఏంటో చూద్దాం. అదే సామెతల గ్రంథం, మ్యాక్సిమం సామెతల గ్రంథంలోనే ఉన్నాయి రిఫరెన్సెస్. 17వ అధ్యాయము 24వ వచనం. 17వ అధ్యాయము 24వ వచనం. జ్ఞానము వివేకం గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. వివేకం గలవారి దగ్గర ఏముంటుంది? వివేకము గలవారి దగ్గర జ్ఞానం ఉంటుందండి. జ్ఞానం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం బేసిక్స్ ఇవన్నీ కూడా. జ్ఞానం అంటే బైబిల్ ప్రకారం ఏంటి?
యేసు ప్రభు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం కదా. జ్ఞానం. జ్ఞానమునకు మూలం. జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే అని కూడా అన్నాడు దేవుడు సామెతల గ్రంథంలో. సో దేవుడు మన దగ్గర ఉంటాడు, దేవుని గురించిన జ్ఞానం మన దగ్గర ఉంటుంది. ఇది అప్లికేషన్ నంబర్ 2, లేకపోతే బెనిఫిట్ యూజ్ నంబర్ 2, సెకండ్ యూజ్ అనమాట. వివేకం కలిగి ఉంటే సెకండ్ యూజ్ ఏంటి అంటే జ్ఞానం కలిగిన వారే ఉంటారు. మూడవది శాంత గుణం కలిగిన వారే ఉంటారు. గత్తరగత్తరలాడకుండా, అందరి మీద ఎగిరెగిరి పడకుండా, చీమ టపాకాయలాగా, చిన్న సైజు పచ్చిమిరపకాయలాగా అందరి మీద ఎగిరెగిరి పడకుండా ఎలా ఉంటారంటే శాంత స్వభావం, దీర్ఘశాంతం కలిగిన వారై ఉంటారు. అదే 17వ అధ్యాయంలో 27వ వచనంలో ఆ మాట మనం చదవచ్చు. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. వివేకం గలవారు ఎలా ఉంటారంట? మూడవ ఉపయోగం చెప్పాలి మీరు. వివేకం కలిగిన శాంతం కలిగి ఉంటారు, శాంత గుణము కలిగి, మితంగా మాట్లాడేవారు, అంతే, తెలివి గలవాడు, శాంతం గలవాడు. శాంతం కలిగి ఉంటారు, వివేకం కలిగి ఉంటారు, దీర్ఘశాంతం కలిగి చాలా కూల్గా ఏ సిచ్యుయేషన్ లోనైనా కూల్గా డీల్ చేసే వాళ్ళే ఉంటారు. చాలా మంది ఒకసారి మనం ఈ విషయాన్ని ఘనురాలైన స్త్రీ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అనుకున్నాం, లేడీస్ మరి ముఖ్యంగా ఏదైనా ఆపద, ఇబ్బంది, ఒక కష్టం అనేది ఎదురైతే ఎలా ఉంటారంటే కంగారు అయిపోయి, బీపీ హై అయిపోయి, మనం కంగారు పడిపోవడం, పక్కన కూడా కంగారు పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ వివేకం కలిగి ఉండాలి, ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ ఆలోచన విధానము సరైనదిగా ఉంచుకుంటే ఆ కుటుంబానికి చాలా మేలుకరంగా, ఆశీర్వాదదాయకంగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మూడవ ఉపయోగం. మూడవ ఉపయోగం ఏనాది? మూడవ ఉపయోగం. నాలుగవ ఉపయోగం, అందరూ ఉన్నారు కదా, వింటున్నారు కదండి. నాలుగవ ఉపయోగం ఏంటంటే చాలా ఇది మిరాక్యులస్ యూజ్ అని మనం చెప్పుకోవచ్చు. సామెతల్లోనే మహాజ్ఞాని సొలొమోను గారు రాస్తారు, నరుని హృదయాలోచనలు లోతు నీళ్ల వంటివి, వాటిని గ్రహింపగలవాడెవడు అంటాడు. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. దేన్నైనా మనం తెలుసుకోవచ్చు. ఆ నరుని హృదయంలో ఏం ఆలోచన ఉంది, వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారని మాత్రం మనం తెలుసుకోలేము అంటాడు జ్ఞాని. అంతేకాదు, లోకానుసారంగా ఒక కవి ఒక పాటలో కూడా రాశాడు. ఏమనంటే, బావి లోతు ఇంతని తెలుసు, నదుల లోతు కొంతే తెలుసు, ఆడదాని లేక స్త్రీ యొక్క గుండె లోతు ఈ జగతిలో ఎవరికి తెలుసు అని ఒక కవి ఒక పాటలో రాశాడు. అంటే ఒక స్త్రీ అనే కాదు, పురుషుడైన మానవుని యొక్క హృదయంలోని లోతు ఎవరికి తెలియదు అని అర్థం. లోకానుసారంగానే బైబిల్ చెప్పేది కూడా అది. కానీ మానవుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిదని చెప్పినటువంటి ఆ సొలొమోను గారే, ఒకవేళ ఆ లోతు నీళ్లు ఎంత లోతులో ఉన్నాయి, ఆ హృదయంలోని ఆలోచన ఎంత డెప్త్ కలిగింది అని మనం తెలుసుకోవాలంటే మనకి వివేకం ఉంటే మనం తెలుసుకోగలము అని చెప్పాడు. ఎంత గొప్ప ఫార్ములా చెప్పాడు చూడండి. చదువుతారన్నమాట, చదవండి ప్రియులారా. నరుని యొక్క హృదయాలోచనలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది వివేకం ఉంటే. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఇది 4వ ఉపయోగం. సామెతల గ్రంథము, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకం గలవాడు దానిని పైకి చేదుకొనును. ఆ నీళ్లను ఎవరు చేరుకోగలడు? వివేకం కలిగినవాడు. ఏంటి ఆ నీళ్లు? నరుని హృదయంలోని ఆలోచనలు. ఆలోచనలను గ్రాప్ చేయగలడు, క్యాచ్ చేయగలడు. కొంతమంది అంటారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైందండి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళ అభిప్రాయం ఏంటో నాకు అర్థమైంది, వాళ్ళు ఈ మనసుతో వచ్చారు ఇక్కడికి, నాకు అర్థమైపోయింది అని అంటుంటారు. ఆ వివేచన దేవుడిస్తే కానీ మనకు రాదు ప్రియులారా, దేవుడిస్తే కానీ మనకు రాదు. తర్వాత మరొక గొప్ప వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వివేకం కలిగినటువంటి వారిని 8 మందిని చూసాం మనము. 9వ వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతని గురించి ఒక గ్రంథాన్ని కూడా మనం కంప్లీట్ చేసాం. ఎవరో చెప్తారా? క్లూ కూడా చెప్పేశాను. దానియేలు. వెరీ గుడ్ సిస్టర్, దానియేలు గారు. అతని గురించి కూడా
అతనికి దేవుడే వివేకం ఇచ్చాడు అనేటువంటి మాట దానియేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. మీరు తర్వాత చదవండి, ఇది చదవక్కర్లేదు. 2వ అధ్యాయం 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనంలో దానియేలు గారికి దేవుడు వివేకం ఇచ్చాడు. మంచి వివేకి దానియేలు. నెబుకద్నెజరు హృదయంలో ఏముందో దానియేలు గ్రహించగలిగిన ఎక్కడ తనకి కానీ తన యొక్క మిత్రులకి కానీ ఎక్కడ పాపం అంటకుండా చాలా పవిత్రంగా బ్రతికారండి. అది గ్రేట్నెస్. వివేకం ఉన్న వాళ్ళకి ఏముంటుంది? మంచి ప్రవర్తన ఉంటుంది. ఎదుటి వాళ్ళ హృదయంలోని ఆలోచన తెలుసుకునే క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ దగ్గర వాక్యం ఉంటుంది. దానియేలు గారి దగ్గర వాక్యం ఉంది, జ్ఞానం ఉంటుంది, జ్ఞానం కూడా ఉంది, ప్రవర్తన చక్కగా ప్రవర్తించే విధానం ఉంది దానియేలు గారి దగ్గర. అంతేకాదు శాంత స్వభావి కూడా దానియేలు గారు. మిన్ను వచ్చి విరిగి ఆయన మీద పడినా కానీ ఎంత కష్టం వచ్చినా దేవుని మీదే ఆధారపడి ప్రార్థన మీదే డిపెండ్ అయి బ్రతికిన వాడు దానియేలు. అది కదా వివేకం అంటే. అసలైన వివేకం అంటే దానియేలు గారికి ఉన్నటువంటి వివేకం అని మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భక్తులు ఈ విషయాలని మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మన జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు దీర్ఘశాంతం కలిగి, జ్ఞానం కలిగి, మంచి ప్రవర్తన కలిగి, ఎదుటివారి హృదయంలో ఏముందో ఆలోచన గ్రహించే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి కోరుతూ జాగ్రత్తగా మసులుకోవాలి. తర్వాత చివరిగా అనేకమైన ఉపయోగాలు, కానీ ఈనాటి పాఠంలో చివరి ఉపయోగం నేను చెప్తున్నాను. అదేంటంటే వివేకం ఉన్నవాళ్ళు ఈ స్పిరిచువల్ క్వాలిటీస్ అన్నిటితో పాటు ఐశ్వర్యవంతులు అవుతారని బైబిల్ చెప్తుంది. ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు లోకానుసారంగా కూడా గొప్ప స్థితిలో ఉంటారు, వృద్ధి నొందిన స్థితిలో ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు అని బైబిల్ చెప్తున్న మాట కాదు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనం. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. దేని చేత ఐశ్వర్యం పొందారు అనందుక? జ్ఞానము చేత వివేకం చేత. వివేకము చేత ఐశ్వర్యము వస్తుంది. నేను ముగిస్తున్నాను ప్రియులారా. చివరిగా సామెతలో స్త్రీల గురించి అన్నట్టుగా ఇది ద్విముఖ మీనింగ్, లేకపోతే డ్యూయల్ ప్రాఫెసీ లాంటిది, డ్యూయల్ మీనింగ్ ఉన్నటువంటి మాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒక రెఫరెన్స్ మీకు గుర్తు చేశాను. అపోస్తుల కార్యాలు 17-11. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరన్నా లేపి అడిగినా మనం చెప్పాలి, బెరై స్త్రీలు దశలోనికిలో ఉన్న స్త్రీల కంటే ఘనులు, ఎందుకంటే వాళ్ళు అనుదినము లేఖనాలు పరిశోధించారు కాబట్టి. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ వచనం ఒక్కటే చెప్తాను నేను, రెఫరెన్స్ మీరు చెప్పాలి. ఈరోజు ఇంకొక మాట మనం నేర్చుకోబోయే ఇంకొక మాట ఏంటంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. మరలా చెప్తున్నాను, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం. గ్రేట్ వర్స్ ఉంది అక్కడ. అదేంటంటే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. బై హార్ట్ చేద్దాం మనం ఈరోజు. ఇది సామెతలు 11:22. ఈజీ గుర్తుపెట్టుకోవడానికి కూడా. ఇక్కడ సుందర స్త్రీ అంటే వివేకం లేని స్త్రీల గురించి మాత్రమే మాట్లాడా అన్నట్టుగా అర్థమవుతుంది. స్త్రీల గురించి మాత్రమే కాదు, ఇక్కడ సుందర స్త్రీ అంటే అందంగా ఉన్న రాజీ సిస్టరు, లేకపోతే అందంగా ఉన్న అరుణ సిస్టరు, ఇంకెవరున్నారు అందంగా ఉన్న అనిత సిస్టరు, వీళ్ళెవరు కాదు, లేకపోతే ఇంకెవరు మణి సిస్టర్ అనకూడదు, పబ్లిక్ కొడతారు. అందంతో పోలిస్తే పబ్లిక్ కొడతారు, కొంతమందినే పోల్చారు. సో సిస్టర్స్ గురించి కాదు అక్కడ. సుందర స్త్రీ అంటే అక్కడ సంఘం అని అర్థం. వివేకము స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా. సుందర స్త్రీ అంటే సంఘం. సంఘానికి వివేకం లేకపోతే పందికి ఆనుకొని ఉన్నటువంటి సంఘంతో సమానము. పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. నువ్వెంత బంగారపు సంఘం అయితే, ఎంత ఉన్నతమైన సంఘం అయితే ఏం లాభం? నువ్వు ఆనుకొని హత్తుకొని ఉంది ఎవరినో తెలుసా? పంది ముక్కుని. పంది ముక్కు అని అలా రాశారు, కానీ నిజంగా ఆయనకి మహాజ్ఞానం, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ ఆయన జ్ఞానానికి. దేవుడిచ్చిన జ్ఞానం, అఫ్కోర్స్ దేవుని ఘనత అదంతా.
ఘనత ప్రభావం దేవునిదే. కానీ ఆయన రాయడం కూడా పంది ముక్కునున్న బంగారు కమ్మి ఉంటుంది. ఇంకేదో ఒక జంతువు ముక్కు అని చెప్పొచ్చు, కానీ పంది ముక్కు అని ఎందుకు అన్నాడంటే పంది మలినమైన ప్రతి పదార్థంలో తన ముక్కుతోనే కదిలిస్తుంది. ఆ పదార్థాలన్నీ కూడా కల్మషాన్ని అంతటినీ పంది ముక్కుతోనే కదిలిస్తుంది, కాళ్ళతో చేతులతో కాదు. అందుకని పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని పోల్చాడు. సుందర స్త్రీ అంటే ఇక్కడ సంఘము. మన సంఘం ఎలా ఉంది, మన కుటుంబం ఎలా ఉంది? బంగారం అనుకుంటున్నాము మనం, లేకపోతే పంది నెగిటివ్ క్యారెక్టర్ కదండి. పంది అంటేనే హేయమైనటువంటి జంతువులలో పంది ఒకటి. మనం హేయమైన క్వాలిటీస్ కలిగిన వాళ్ళు, లేకపోతే సాతాను సంబంధితమైనటువంటి వాళ్ళు, సాతాను హత్తుకొని జీవిస్తున్నటువంటి గొప్ప సంఘంగా మనం ఉన్నామా, ఎలా ఉన్నాం అని మనం పరిశీలించుకోవాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. సామెతలు 11:22. చివరిగా పౌలు గారు ఒక సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, కొలస్సీ పత్రిక 1:9 చివరి వచనం ఈరోజు పాఠానికి ఏమంటున్నాడంటే, మీరు ఇప్పటిదాకా వాక్యం విన్నారు కాబట్టి, ఎన్నో వాక్యాలు, ఎన్నో మెసేజ్లు మీరు విన్నారు కాబట్టి, కనీసం మీరైనా జ్ఞాన వివేకములు కలిగిన వారే ప్రవర్తించాలని. ఏ వాక్యం కరెక్ట్, ఏ వాక్యం కరెక్ట్ కాదు, దేవుడు చెప్పేది ఏది సత్యం, దేవుడు ఎవరి ద్వారా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహింపు కలిగి వివేకం కలిగి ఉండాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటారు పౌలు గారు. ఆ వచనం చదువుకొని మనము ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:9 మరొక వచనం కూడా ఉందండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:9 ప్లీజ్. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీ సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులాగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబర్చినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఎంత పెద్ద వర్షం చూడండి. ఇక్కడ బైబిల్ యాప్లోనైతే 12 వరకు ఇచ్చాడు. 9వ వచనం నుండి 12వ వచనం చివరిలో ముగించాడు. చివరిలో మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టాడు. 9 నుండి 12 వచనాల వరకు ఉన్నటువంటి భావం అంతా కలిగి ఉంటారు. వివేకం కలిగి ఉంటారు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దీర్ఘశాంతం కలిగి ఓర్పు కలిగి ఉండటం, అన్ని సత్క్రియలు మనం కనుపరచడం, ఈ 3 వచనాల్లో ఇమిడి ఉన్నటువంటి భావం అంతా వివేకం కలిగిన వారిలో ఉంటుంది. ఈ విధంగా మీరు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు గారు కొలస్సీ సంఘంతో తెలియజేస్తున్నాడు. యాకోబు గారు ఏమంటున్నారంటే, చదవద్దులేండి, మీరు నోట్ చేసుకుని 3:13 యోగ్య ప్రవర్తనతో కూడిన క్రియలను కనపరుస్తారు వివేకం ఉన్నవాడు. మీలో ఎవడైనా వివేకం కలిగిన వాడు ఉంటే ఆ వివేకం కలిగిన వాడు క్రియలతో చూపిస్తాడు వివేకాన్ని అని అంటాడు. గలతీ సంఘము క్రియలతో వారిలో ఉన్న వివేకాన్ని కనపరచల, సరికదా వారిలో ఉన్న అవివేకాన్ని బయలుపరిచి మార్గం నుండి తప్పిపోయిన వారుగా, అంతేకాదు ఆ క్రమంలో నుండి పక్కకు వచ్చిన వాళ్ళుగా, సరైన బోధలో నుండి పక్కకు తిరిగిన వాళ్ళుగా వాళ్ళు కనపడ్డారు. అందుకనే భిన్నమైన బోధ తట్టు మీరెంత త్వరగా తిరగటం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని బాధపడ్డాడు. 1వ అధ్యాయంలో 3వ వచనంలో అవివేకులారా అంటున్నాడు. అవివేకులారా అంటూ ఒక స్ట్రాంగ్ సెంటెన్స్ ఆయన చెప్పబోతున్నాడు. అదేంటంటే సిలువ. యేసుక్రీస్తు సిలువ వేయబడినట్టుగా ప్రదర్శింపబడ్డాడా మీ దగ్గర? సిలువ వేయబడలేదా అన్నట్టుగా. సిలువ వేయబడడం వేరు, సిలువ వేయబడినట్టుగా ప్రదర్శింపబడడం వేరు. మొట్టమొదటిది వాస్తవం, రెండవది జస్ట్ నటన, యాక్షన్, కల్పితం. ఎంత బాధాకరమైనటువంటి క్వశ్చన్స్ని సూటిగా గలతీయులను అడిగాడు అనేటువంటి అంశాన్ని
ప్రభుచితమై సజీవుల సంఖ్యలో ఉండే నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. ఈ రోజంతట్లో కూడా వివేకం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం, ఎలా వస్తుందో నేర్చుకున్నాం. వివేకం కలిగిన వారు ఎవరెవరు ఉన్నారు బైబిల్లో, ప్రముఖులైన వారు మనం చూసాం. వివేకం కలిగి ఉంటే ఎలాంటి ప్రయోజనాలు మనకు వస్తాయో మనం చూసాం. అలాంటి వివేకం మనం కూడా కలిగి ఏది మంచిది ఏది చెడ్డది అని గుర్తెరిగిన వారై ఆత్మీయ జీవితంలో డల్గా లేకుండా స్ట్రాంగ్గా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ లాగా, లేకపోతే క్లవర్ స్టూడెంట్స్ లాగా, స్పిరిచువల్లీ నాట్ డల్, స్పిరిచువల్లీ బ్రిలియంట్గా మనం ఉండి దేవుని సన్నిధిలో దేవుని సంతోషపరుస్తూ బ్రతకాలని, అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని మనందరం కూడా ప్రభు పాదాల చెంత వేడుకున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సిస్టర్ చెప్పండి సిస్టర్ రాజీ సిస్టర్, మీ ప్రేయర్ రిక్వెస్ట్. తను మా రిలేటివ్ అండి. అయితే తనకి అనారోగ్య పరిస్థితుల వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నిన్న నైట్ 2 గంటలకి జాయిన్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారండి. ఆమె కొరకు ప్రార్థన చేయగలరని, తనకి షుగర్ ఉంది. తర్వాత అదేనండి గ్రూప్ లో పెట్టానండి ఒకసారి నేను గ్రూప్ లో పెట్టాను. అది మరి భారతి అండి, భారతి. తను క్రిస్టియనే, కాకపోతే ఆత్మీయంగా తను బలపడలేదు, ఇంకా లోకంలోనే ఉంది. తను కూడా అంటే ఆత్మీయంగా బలపడే విధంగా, దేవుని మీద విశ్వాసం ఎక్కువగా ఉండే విధంగా ప్రార్థన చేయండి సిస్టర్ గారు. షుగర్ ఉంది, హాస్పిటల్ ఉన్న తర్వాత కాలు కూడా బాగా ఇదంతా పుండు వచ్చేసిందండి. పాపం తను అక్కడ పడిపోయిందంట, ఎక్కడో పడిపోతే ఇదంతా పుండులా తెచ్చిపోయింది. అరికాలంతా కూడా సగం వరకు బాగా పాడైంది. అయితే డాక్టర్లు క్లీన్ చేసి ఇప్పుడు కట్టది కట్టారు. ప్రస్తుతం బాగానే ఉంది. ఇంకా తను ఇంకా మంచి శక్తి పొందుకునేలాగా నిలబడడానికి కూడా తనకి ఇది లేదండి. తనకి కేవలం 30-32 సంవత్సరాలండి, అంతే. 30-31 ఉంటది. ఈ 32 లోపల ఉంటాయి అంతే. ఎక్కువగా తను పెద్దది కూడా కాదు. తను ఆ యొక్క వ్యాధి వల్ల, షుగర్ వ్యాధి వల్ల తను చాలా బలహీన పడిపోయిందండి. కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గ్రూప్ లో ఉన్న సహోదరులందరికీ కూడా నా యొక్క విన్నపాలు తెలియజేస్తున్నానంటే, మీరు కూడా దయచేసి మీరు ఒక పర్సనల్ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకుంటారని మనవి చేస్తున్నానండి సహోదరులందరికీ కూడా. థ్యాంక్ యూ. తప్పకుండా సిస్టర్. ఈ వాక్యం ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థించండి. తర్వాత దైవజనులు రాజు సిస్టర్ గారు చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ వరకు ప్రార్థించి ఆశీర్వాదం ఇస్తారు మనకి. వాక్యం ప్రకారం ప్రేరేపించబడిన వాళ్ళు మొదటగా ప్రార్థించండి. విన్నావు ప్రేయర్ రిక్వెస్ట్. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాకండ, సర్వాధికారి అయిన గొప్ప దేవుడు నాయన, మరి యొక్క దినంలో నాయన ఈ విధంగా సహవాసంగా కూడుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికి, సమయానికే స్తోత్రాలు. మా పాటలలో నాయన, మా ప్రార్థనలో తోడైంది నడిపించున్నాం. మరి నాయన అదే విధంగా నాయన మరి ఇప్పుడు నాయన మరి నీ వాక్యము నాయన విన్న వాక్యం మా హృదయాల్లో ఫలించులాగా నీ సహాయం మాకు అనుగ్రహించండి. నిజంగా ఎంతో వివేకంతో నాయన, వివేకం గురించి నాయన మాకు సెలవిచ్చిన పాశ్రమ గారిని మరి దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా నీలందు నాయన ఇలాంటి బలమైన వాక్యాలతో నాయన అందరినీ సరిచేయుటకు నాయన మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. అవును ప్రభా నాయన, యేసయ్య నీవే వివేకము అని చెప్పి ఉన్నావు, జ్ఞానాధారం నేనే అని చెప్పి ఉన్నావు ప్రభా. నిన్ను ఆశ్రయించి నీ జ్ఞానంలో మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయండి. మేము అవివేకులం ప్రభా, అపవిత్రులం. దయతో మమ్మల్ని క్షమించి నాయన మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా. జ్ఞానం కలిగి వివేకం కలిగి ప్రవర్తిస్తే నాయన మేము నాయన మరి వేరే తట్టు మేము తిరగలేము ప్రభా నాయన. అవును ప్రభా, ఆ విధంగా ఉండాలంటే నిజమైన
నీ జ్ఞాన మార్గము నీకు నాయన మరి నీ మార్గము మేము తెలుసుకొని అందులో నాయన నడుచుకొనుటకు నిన్ను అడిగి మేము పొందుకొనుటకు నీ సహాయం మాకు దయచేయండి. అవును ప్రభా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ అందే గుప్తంలో ఉన్నవి అని చెప్పి ఉన్న రాజా నాయన మీకు ఎన్నో వేల స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన అట్టి జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభా, అట్టి వివేకం మాకు అనుగ్రహించండి ప్రభా. నాయన నిజంగా నాయన మరి ఎందరో భక్తులు నాయన వివేకం కలవారు నాయన మరి నాయన వారి ప్రవర్తనను సరి చేసుకొని నీలో ఉన్నవారు నాయన మరి వారి గురించి విన్నాం. అట్టి బిడ్డలంగా మేము కూడా ఉండగలుగుటకు అట్టి సాక్ష్యం మేము కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. వివేకంలోని నాయన మరి ప్రయోజనాలు తెలుసుకున్నాం నాయన, ఆ వాటిలో నాయన మేము నాయన మరి నాయన ఆ విధంగా నాయన మేము ఉండులాగున నాయన అవి మా హృదయాల్లో నాయన నివసించులాగున మీ సహాయం మాకు దయచేయండి ప్రభా. నీకు ఎన్నో వేల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అవును ప్రభా నాయన ఇంత గొప్ప వాక్యాలు నాయన మేము వదిలి వేసుకునక నాయన నీ రాకడ వరకు పర్యంతం ఈ విధంగా నాయన నీలో కొనసాగుటకు నీ ఆత్మతో శక్తితో మమ్మల్ని నింపమని నీవు ఇచ్చిన ఈ వాక్యాన్ని గైకొని మా హృదయంలో మేము అన్వయించుకొని మా జీవితాలను నీలో సరి చేసుకున్నట్టుకు కృప చూపించమని వేడుకొనుచు నాయన ఇంతవరకు నాయన విన్న ఈ వాక్యం మాలో నుండి వెళ్ళిపోకుండా నీవే తోడైండి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు విశ్వసిస్తూ ప్రభు యేసుపేట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు కొందనాలు, వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా నాయన మీ కృపలో భద్రపరిచి మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి దినమంతా కూడా మీ కాపుదల మా నుంచి ఈ సాయంకాల సమయము మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకొని మా కొరకు దాచి ఉంచిన లేఖనములను నాయన జాగ్రత్తగా ఆలకించున్నాము. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాము ప్రభా. నాయన మరి ఈ సాయంకాల సమయం ముందు మరి సహోదరి భారతి బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఆ సహోదరి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థించాలని మేమంతా ఆశపడుతూ ప్రభా ఆమె యొక్క ఆరోగ్య స్థితిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాము తండ్రి. షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంది నాయన, వ్యాధికి పూర్తి స్వస్థత దయచేయమని, అలాగనే ప్రభా త్వరితగతిన ఆమె రక్షణలోకి నడుచులాగున మీ కృపా సహాయము దయచేయమని ఆయన మీ సన్నిధిలో వేడుకొనిచున్నాము తండ్రి. దయచేసి మీ కృపను సహాయమును అందించండి. కావలసిన చేయుతను స్వస్థతను ఆ బిడ్డకు దయచేసి నాయన మంచి సాక్షిగా నిలబెట్టుకోమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాలకును సర్వలోకమునకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు. థ్యాంక్ యూ సిస్టర్. వందనాలు గారు. అందరికి పేరు పేరున అల్లమ్మా. అందరికి కూడా థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. వచ్చిన సిస్టర్ గారికి, తర్వాత అన్న గారికి, అనంత గారికి, మరి ఇంకా ఉన్నారు స్టూడియో గారికి, అందరికీ కూడా పేరు పేరున యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు ప్రత్యేకమైన వందనాలండి. చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు. మరి మీ అందరూ కూడా మరి అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఉంది. వాడు మా పిల్లి కొడుకు అండి, శ్రీను అని. ఆ అబ్బాయి కూడా తనకి కూడా పచ్చదాంతో బాధపడుతున్నాడండి. కడుపు అంతా వాచిపోయి ఉంది, యూరిన్ కూడా సరిగ్గా రావటం లేదండి. ఆ అబ్బాయి కోసం కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. రేపటి దినాన ఇదే టైంకి మరలా మనం కలుసుకున్నాం. ప్రభు మెసేజ్ ఇచ్చేటప్పుడు ఉంటే అప్పటి వరకు ప్రభు తోడేయడం దాకా అందరం ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకొని సెలవు తీసుకుందాం. ఒకరు నిత్యము మన పర్సనల్ ప్రేయర్లో గ్రూప్లో అవకాశం గ్రూప్లో ప్రార్థన చేద్దాం. ఓకేనా? అందరికీ వందనాలు.
వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ ఉంది. ప్రేయర్ రిక్వెస్ట్ అమ్మగారు, చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. చెప్పండి. మా బాబు ప్రశాంత్ కుమార్కి డెంగ్యూ వచ్చిందని చెప్పినాను కదా, అవును. అది ఇంకా 2 months వరకు ఉంటుందంట డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఇంకా కొత్త ఏంటంటే బాడీ పెయిన్స్, మళ్ళీ చిన్న గడ్డ ఒకటి అయింది, చాలా నొప్పి పెడుతుంది. ఆమె గడ్డ కరిపోలాగా ప్రార్థించాము. బాడీ తొడకు వచ్చింది అమ్మగారు. ఆ, మరి బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇంకా మరి ఆ డెంగ్యూల వలన వచ్చిందా లేకపోతే వేడి వలన వచ్చిందా గడ్డ ఏంటో మరి, బాగా నొప్పి వేదన ఉంది. మరి మీరు అందరు ప్రార్థన చేయండి. మా ప్లేట్లెట్స్ అయితే కరెక్ట్ సరిపోయినాయి, బ్లడ్ కూడా మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. మరి ఇంటి కూడా వచ్చేసింది బాబు, కాకపోతే మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. మరి ప్రశాంతికి కొంచెం ప్రార్థించండి అందరూ. నేను ప్రభుత్వ సహవాసం గ్రూప్ లో పెట్టినాను, మరి వీలైన వాళ్ళందరూ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా విన్నారు కదా. దయచేసి అన్ని ప్రేయర్ రిక్వెస్ట్ గురించి నిత్యం ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, తగ్గిపోతుంది. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఎక్కువ మీరు టెన్షన్ తీసుకోబాకండి, దేవుడు స్వస్థపరుస్తాడు. అనిత సిస్టర్ గురించి కూడా మీరు రెగ్యులర్గా మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. సిస్టర్ యొక్క బాప్టిజం కార్యక్రమం లేట్ అయిపోతుంది. ఎక్కడైనా మన దగ్గరే తీసుకోవాలి అని రూల్ ఏం లేదు. ఎందుకంటే మనకి చాలా దూర ప్రాంతంలో అనిత సిస్టర్ ఉంటున్నారు కాబట్టి వారికి దగ్గరలో ఉన్న ఏ సంఘంలోనైనా ఆమె రక్షింపబడితే అంతే చాలు. బాప్టిజం తీసుకొని రక్షణ అనుభవంలోనికి వస్తే సాతాను చిన్న చిన్న చిక్కులు పెడుతుంటాడు, కొన్నిసార్లు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి సమస్యలు ఏవి వారి గృహంలో రాకుండా ఉండేలాగా ప్రత్యేకంగా సిస్టర్ కోసం మీరు ప్రార్థన చేయాలని నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హిందూ సహోదరుల కుటుంబంలో నుండి సిస్టర్ ఒక్కరు మాత్రమే దేవుని గుర్తెరిగారు. సో ఆమె ద్వారా, ఆమె యొక్క సాక్షి జీవితాన్ని బట్టి, ఆమె ప్రవర్తన బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని వైపు రాబట్టబడలాగున ఆమె కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంట్లో కూడా. సో అవన్నీ కూడా సాతానుడు సులువుగా పెట్టే చిక్కులు కనుక వాటన్నిటి నుండి దేవుడు తనను కరుణించి బయట వేయాలని, ఒక మంచి సాక్ష్యం వారి గృహంలో దేవుడు లేవనెత్తాలని అనిత సిస్టర్ కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. లూదియమ్మ చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్, రాజు సిస్టర్ చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్, అనిత సిస్టర్ గురించి ఇవన్నీ కూడా మీరు తప్పకుండా లూదియమ్మ గారి కుమారుడు తప్పకుండా చేస్తాను. ప్రశాంత్ కదండి? ప్రశాంత్. థ్యాంక్ యూ. నేను కూడా అందరు పూజ చేస్తాను, తప్పకుండా ప్రార్థన చేస్తాను.